షేర్ మార్కెట్ పేరిట దేశవ్యాప్తంగా వందలాది మంది అమాయక పెట్టుబడిదారులను ముంచేసిన ఓ భారీ ఆర్థిక కుంభకోణం సైబరాబాద్లో వెలుగులోకి వచ్చింది. మార్కెట్లోని వివిధ సంస్థల పేర్లతో కోట్ల రూపాయల వసూళ్లకు పాల్పడిన ప్రధాన నిందితుడు నానావత్ భూపాల్ను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు మహబూబాబాద్ జిల్లా వాసిగా అధికారులు అనుమానిస్తున్నారు. మార్కెట్లో పెట్టుబడులు పెడితే కోట్లలో లాభాలు వస్తాయని నగరంలో పెద్ద ఎత్తున ప్రచారం చేశాడు. దీన్ని నమ్మిన బాధితులు 2 తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా పెట్టుబడులు పెట్టారు. నా పేరు మీద అయితే వైఫ్ పేరు మీద అట్లా మా బంధువుల పేరు మీద 2 కోట్ల రూపాయలు దీంట్లో ఉంది. మాకు అక్టోబర్ నుంచి పేమెంట్స్ ఆపిన తర్వాత ఒక 3 మంత్స్ పేషెన్స్గా వెయిట్ చేశాం. తర్వాత మాకు తెలిసింది ఏంటంటే వీడు పెద్ద ఫ్రాడ్ చేస్తున్నాడని తెలిసి దీంట్లో మేము కొంచెం ఇన్వెస్టిగేషన్ చేస్తే దాంట్లో మాకు తెలిసింది దాదాపు 20 షెల్ కంపెనీస్ ఉన్నాయి. దీంట్లో దాదాపు ఒక 30-40 వేరే అకౌంట్స్ ఉన్నాయి. దీంట్లో చాలా మంది డైరెక్టర్లు, ఒక ఆమె ప్రసన్న అనే ఉంది డైరెక్టర్, ఆమె అయితే అమెరికాకి వెళ్ళిపోయింది. ఆమె కూడా పట్టుకురావాలా. ఈ నాయక్తో మెయిన్ అకౌంట్ సిస్టంలో ఉండేవాడు శంకర్ అని ఉంటాడు, వాడిని పట్టుకురావాలా. మా హస్బెండ్ కూడా దీంట్లో 70 lakhs ఇన్వెస్ట్ చేశారు. మాకెవరికి కూడా చెప్పలేదు ఆయన. చివరికి అక్టోబర్లో మాకు డబ్బులు మేము తీసుకునే టైంకి ఆయన అప్పటి నుంచి ఇవ్వడం మానేశాడు. ఆయన జనవరి మీకు 31st ఇస్తాను అని ఎన్నిసార్లు తిరిగినా ఆయన మమ్మల్ని బెదిరించాడు. మీరు కనుక ఏం కంప్లైంట్ చేసినా, మీరు ఏమన్నా పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా, ఎవరికేమన్నా చెప్పినా కూడా మేము మీకు డబ్బులు ఇవ్వడం ఆపేస్తామని బెదిరించాడు. అట్లా ఇస్తానన్నాడని మేము మే లాస్ట్ వరకు మాకు టైం ఇచ్చాడు. అయినా కూడా మాకు ఇవ్వలేదు. మేము మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మా వారు సైట్స్ అమ్మి బంగారం బ్యాంకులో పెట్టి ఈ డబ్బులు తీసుకొచ్చి దీంట్లో ఇన్వెస్ట్ చేశారు. దీనివల్ల మేము చాలా నష్టపోయాం. మా అమ్మాయి పెళ్లికి కూడా డబ్బులు అందలేదు. మేము బయట అప్పు తీసుకుని మేము చేసుకోవడం జరిగింది. ఇస్తానని ఇప్పటి వరకు చేశాడు ఆయన.